యేసు ప్రభుని గుర్తెరగక ముందు మేము అనుభవించిన బాధలన్నీ మాకు పెద్ద పెద్ద కొండల్లా కనపడి, ఈ కొండల్లాంటి కష్టాలకు బతకటం కష్టంరా బాబా, చచ్చిపోదాం అనుకున్నాం. యేసయ్య దొరికిన తర్వాత, యేసయ్యని గురించి తెలుసుకున్న తర్వాత, యేసయ్యని కలుసుకున్న తర్వాత ఆయన ముందు వీటిని చూస్తే అస్సలు ఆ దూది పింజాన దానికన్నా దారుణంగా కనపడ్డాయి నాకైతే. ఇంత బలవంతుడైన దేవుడు నాకు తోడై ఉంటే, ఇంత బలవంతుడైన దేవుడు నన్ను ప్రేమిస్తుంటే, నాకై ప్రాణం పెడితే, ఇంత ప్రేమించేవాడు నాకు తోడై ఉంటే, ఆయన చెప్పినట్టు నేను వింటే, ఆయన నా యందు ఆనందిస్తే ఇవి ఉంటాయా? అందుకే మా అమ్మకి నేను ఫస్ట్ చెప్పింది అదే. యేసయ్య దగ్గరికి నేను వెళ్ళి వచ్చినప్పుడు మా అమ్మకి నేను చెప్పింది, మనకు పెద్ద కొండ, పెద్ద ధననిధి, పెద్ద నిధిమా యేసయ్య అని చెప్పాను. ఇక్కడే ఉంది సాక్షి. యేసయ్యని మా అమ్మకు పరిచయం చేసినప్పుడు యేసయ్యని ఒక కొండగా, ఒక పెద్ద నిధిగా నేను పరిచయం చేశా. నా దృష్టిలో నా ప్రభు స్థానం అది. ఏదైనా ప్రభు స్థానంలో నువ్వు కలిగి ఉండే అభిప్రాయాన్ని బట్టే ఉంటుంది బిడ్డ. ఏవి నాకు ఆయనతో పోల్చుకుంటా. ఇప్పుడైనా సరే ఎవడైనా, మనుషుడైనా సరే ఎవడైనా ఏదైనా స్పందిస్తే నేను చూసే కోణం అదే. ఎంతమంది లోకమంతా ఏకమై ఒక్కటైనా సరే ఆ మొత్తాన్ని చూసి యేసయ్యని చూస్తా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? శత్రు సమూహం మొత్తాన్ని చూసి యేసయ్యని చూస్తే వీళ్ళంతా ఏమో మట్టి బొమ్మలు, మట్టి పురుగులు. అంటే పుట్టినోళ్ళు, బతుకుతున్నోళ్ళు అన్నాడంటే పోతారు మొత్తం. ఆయన ఎవరు? పొడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. పొడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. శూన్యములో నా జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములో నా జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలో నా భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలో నా భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు, ఆది సంభూతుడు. ఉన్న దేవుడు, ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ. నేను భయపడినటువంటి సమస్యలకి దేవుడు కూడా భయపడతాడా? నాకు కనపడ్డంత గొప్పగా సమస్యలు దేవునికి కనపడతాయా? పరిస్థితులు దేవునికి కనపడతాయా? అసలు ఆయన ఎక్కడ, ఈ ఎక్కడ, ఆయన ఎక్కడ, ఈ మనుషులు ఎక్కడ, ఆయన ఎక్కడ, ఈ సైతానుగాడు ఎక్కడ? అసలు ఏందండి ఆయన? అలాంటి వాణిని మనం చిన్న చూపు చూడటం మన దరిద్రం కదా. అప్పుడు సైతం నీ కోటలాగా కనపడతాడు, మంత్రశక్తులు నీకు పెద్ద కొండలాగా కనపడతాయి. అన్నా నా మీద చేశారన్నా, నేను ఒక పక్క మొత్తుకొని చూస్తుంటే నాకు అడ్డం తిరిగి చూస్తారు. చేతబడన్నా, చేతబడి 2 సార్లు. నేను అంటున్నా, వాడు 30 సార్లు చేసిన చేతబడో బోతబడో నువ్వు ఏదనుకున్నావు, చిల్లంగో బాణామతి ఏ ప్రయోగం చేసినా ఆయన వైపు చూసి చూడు, వాడికి వెళ్ళి ఆయన ఎక్కడా, అయ్యక్కడా?
ఎన్ని శక్తులు ఏకమైతే ఆయనతో సమానం? ఎన్ని శక్తులు ఏకమైతే యేసుతో సమానం, దేవునితో సమానం, దేవునితో సమానం. సమస్త శక్తుల మీద అధికారం ఆయనది కదా, అధికారం ఆయనది కదా. సర్వాధికారి యేసు కదా, అధికారి యేసు కదా. అతన్ని కలిగిన సమస్తాన్ని నువ్వు ముట్టొచ్చు, అతని ప్రాణమును ముట్టవద్దు అంటే ముట్టాడా? మరి వాడు వల్లయిందా? ఈ దయ్యాలు, ఈ శక్తులన్నిటి లీడర్ సైతాన్ గాడైతే వాడికే లేదు వితౌట్ పర్మిషన్ మనం టచ్ చేయడానికి. తోలు ఊడిద్ది వాడికి. స్తోత్రం. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా ముడతాడు? ఏబుకును అతన్ని కలిగిన సమస్తమునకును కంచె వేశాడు, అది తీసి మిగిలినవన్నీ ముట్టు, అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దని వార్నింగ్ ఇస్తే అన్నీ ముట్టిన సైతాను ఏబు ప్రాణాన్ని ముట్టలేకపోయాడు. ఎందుకు? దేవుడు పర్మిషన్ ఇలా. నా దేవుడు సెలవియ్యకుండా నన్ను ముట్టి బతకగలిగాడు. నా దేవుని సెలవియ్యకుండా, నా దేవుడి సెలవియ్యకుండా నన్ను టచ్ చేసి బతికి బట్టగట్టి మళ్ళా సమాజంలో తిరిగేవాడెవడు? నామరూపాలు లేకుండా సర్వనాశనమైపోతారు. ఎందుకంటే ఆయన 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 సామాన్యుడు కాదు. నేను అదే నవ్వుకుంటా మిడిసిపడే వాళ్ళందరినీ చూసి నవ్వుకుంటా. నీటి మీద బుడగలకి ఎంత భోగం వచ్చింది, ఎగిరెగిరి పడుతున్నాయి. ఒక్కసారి అట్ట అన్నాడంటే పుట్టుకుమని వగిలిపోద్ది బుడగ. నీటి మీద బుడగే కదండి మనిషి బతుకు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి దూదిపింజలాగా చూసుకొని శత్రువుని పెద్ద కొండలాగా చూసినందుకు వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారని వాళ్ళు అనుకున్నదే వాళ్ళకు వచ్చేటట్టు చేశాడు. నేను మిమ్మల్ని అక్కడికి చేర్చలేను అనుకున్నారు కదరా, నిజంగా చేర్చలేనురా, నేను బలహీనుణ్ణి, వాళ్ళు బలవంతులు. నేను చేర్చలేను మిమ్మల్ని, మీరు ఇక్కడే సావండి, అరణ్యంలోనే సావండి, 40 సంవత్సరాలు ఇక్కడే మీరు సావాలా, మీ శవాలు ఇక్కడే రాలాలని ఉంది బైబిల్లో. కానీ ఇద్దరు అన్నారు, వాళ్ళు మనకు ఆహారం అవుతారు రా భయ్, మన దేవుడు ఎక్కడ, వాళ్ళు ఎక్కడరా? కాదు సార్, 70 అడుగులు ఎత్తున్నాడండి, 170 ఉంటే మాత్రమేరా? సొలొమోను ఏమన్నాడు? ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాల. భూమి మీద విస్తరించి ఉన్నటువంటి నీళ్ళన్నిటిని మనం పరిశీలిస్తే ఈ సప్త సముద్రాలని మనం చెప్పుకున్న ఈ సముద్రాలన్నీ కూడా దోసిలితో కాదు పుడిసిలతో గొలిసిపోసాడంట. ఈ మొత్తం కలిపి ఆయన చేతులతో గొలిస్తే దోషుడు కాలేదయా. మరి ఆ చేతులు ఎంత ఉంటాయో చూడు. ఈ 70 అడుగులు పొడుగంటావు, ఎవడురా వీడు? ఈ 70 అడుగులు నీ బొందా? ఆయన కొలవగలమా? ఆయన్ని బట్టి చూడు. వాడెంతటి వాడైనా నాకు లక్ష్యము లేదు అనగలవు. శత్రువు ఎంతటి బలవంతుడైనా ఐ డోంట్ కేర్, ఎందుకంటే వాని కంటే బలవంతుడు నా దేవుడు. రోగం ఎంత పెద్దదైనా నేను దాన్ని లక్ష్య పెట్టను, ఎందుకంటే దాని కంటే బలవంతుడు నా దేవుడు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఎంత పెద్దవైనా వాటి కంటే బలవంతుడు నా దేవుడు. ఆయన ఒక చిటిక వేస్తే చాలు, ఒక రోజులోనే మొత్తం తారుమారైపోతుంది. జీవితాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. అప్పటిదాకా జక్కయ్య అంటే ఊరు మొత్తంలో పాపేవుడ్రా అంటే జక్కయ్య. జస్ట్ ఏసయ్య అట్లా దర్శించాడు, వచ్చాడు, అంతే. ఊరు మొత్తంలో పుణ్యాత్ముడే ఉడ్రా జక్కయ్య. ఎందుకండి అంటే ఉన్న ఆస్తిలో ఏం మిగిల్చుకోలేదండి, సంపాదించినంత బేదలకి ఇచ్చేశాడు. ఆయన ఎవరి దగ్గర అయితే రూపాయికి 2 వసూలు చేశాడు, వాళ్ళకి 4 ఇచ్చాడు. అమ్మో, ఊరు మొత్తంలో కూడా అంత పుణ్యాత్ముడు లేడన్నాడు. ఒక్క రోజులో, ఒక గంటలో క్యా హో గయా, పూరా చేంజ్ హో గయా. యేసయ్య ఎంత అయితే అంతే మారిపోద్ది తమ్ముడా. ఎన్ని రోజులు పట్టాలరా నీ జీవితం మారిపోవడానికి చెల్లి? ఒక్క చూపు చూస్తే చాలరా, మొత్తం మారిపోద్ది. ఆయన సీన్లోకి ఎంటర్ అయిందాకే, సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే పరిస్థితులన్నీ మారిపోవాల్సిందే. అదే ఎంటర్ అయిందాకా చూస్తూ ఉంటాం, ఎప్పుడు దిగుతాడు రంగంలో కానీ, హీరో ఎప్పుడు వస్తాడో సీన్లో కానీ, విలన్లు మిడిసిపడతంటే హీరో ఎంట్రీ కోసం చూస్తుంటాం. నేను చేసే పని అది. హీరో ఎంట్రీ అయితే అప్పుడు పగులుద్ది ఒక్కొక్కటికి.
ఇటున్న మూతి ఇటు తిరిగిద్ది. దేవునికి స్తోత్రం. హల్లే. ఎంతమందికి అర్థమైంది? ఎట్లా చూడాలి ఆయన్ని? భక్తులందరూ అలా చూశారు. అబ్రహాం అలా చూశాడు, ఇస్సాకు అలా చూశాడు, యాకోబు అలా చూశాడు, పౌలు అలా చూశాడు, పేతురు అలా చూశాడు, భక్తులు దానియేలు అలా చూశాడు, శద్రకు మేషకు అబేద్నెగోలు అలా చూశారు. ఏయ్ నేను రాజుని అన్నాడు వాడు. ఏడిసా వెధవా, నువ్వు ఈ రాజ్యానికి రాజురా, విశ్వానికి రాజు మా దేవుడు. విశ్వానికి రాజు రా బాబు. నువ్వు ఎక్కడ తిప్పుతున్నావు మీసాలు? మా ముందు తిప్పు, మా దేవుడి ముందు కాదు. శద్రకు మేషాకు అబేద్నెగో ఆయన వారలారా, దేవుని భక్తులారా బయటికి రండి అన్నాడు. నేనున్నట్టయితే ఆడ నూరా లోపలికి అనేవాడిని. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఏం ప్రగల్భాలు పలికాడు? ఈ బొమ్మకు మొక్కకపోతే మీకు మామూలుగా ఉండదు. మ్యూజిక్ వినపడితే మొత్తం సాష్టాంగ పడతారు, మీరు కూడా సాగిల పడాలంటే. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నీవు వేడిమిగల అగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తే అందులో నుంచి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. సమర్థుడు సమర్థుడు రక్షించకపోయినా పర్వాలా, రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలా, మేము మాత్రం నీకు లొంగం, నీకు లోబడం. అసలు ఎవరన్నా అంత సాహసం చేస్తారు? రాజు మీద తిరుగుబాటు. వామ్మో, ప్రాణాలు ఉంటాయా? వేసేయండి వీళ్ళని అగ్నిగుండంలో అన్నాడు. వేశారు. ఏమైంది? వేసిన వాళ్ళు తెచ్చారు, వేయబడ్డోళ్ళు ఏమో హాయిగా లోపల తిరుగుతున్నారు. రాజు అంటాడు, మనం ఎంతమందిని వేసేవరా లోపల? 3 నండి. పేరులురా, శద్రకు మేషాకు అబేద్నెగో. నాకేంద్ర 4 కనపడుతున్నారు. నాకు కూడా 4 కనపడుతున్నారండి. ఆ 4వ వాడి స్వరూపం ఏంట్రా? దేవతల స్వరూపంలాగుంది. వారు సేవించుతున్న దేవుడే వారి మధ్యకు వచ్చాడండి. ఇంకలే బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? 4వ వాడిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. దేవునికి మహిమ. ఎప్పుడు ఆహారం అవుతారు వాళ్ళు? దేవుని శక్తి నీకు అర్థమై నువ్వు అది విశ్వసించి నువ్వు ఆయన హత్తుకున్నప్పుడు. అరే నువ్వే వాడిని కొండలాగా చూసి పనికిమాలిన ఆలోచనలన్నీ పెట్టుకొని వాడికి ఇదిగో ఇది తీసుకొని తన్నయ్యా సైతాన్, ఇది తీసుకొని తన్నయ్యా, ఇది తీసుకొని తంటే బాగా నడుము తిరుగుతాయి అన్నాక నువ్వే ఆయుధాలు ఇస్తుంటే వాడికి నిరాశ, అనుమానం, అవిశ్వాసం, భయం, పిరిగితనం, సందేహం, దేవుడు చెప్పినవి నిర్లక్ష్యం చేయటం, దేవుని మీద తిరుగుబాటు, పనికిమాలిన అన్నీ చేసి సోమరితనం, బద్ధకం అన్నీ పెట్టుకొని వాడికి ఆయుధాలు ఇచ్చి వాడి చేత తన్నులు తింటున్నాం. మార్చుకుందాం, మార్చుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆహారాన్ని భుజిద్దాం, యేసును భుజిద్దాం, యేసు వాక్యాన్ని భుజిద్దాం. ప్రభువు చెప్పినటువంటి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అని
దుష్టుడు మనల్ని ఓడగొట్టకుండాన్నట్లు, మనం జయించున్నట్లు మెలకువగా ఉందాం, ప్రార్థన చేద్దాం. ఇది మనం చేసినట్లయితే శత్రువు మనకు ఆహారం అవుతాడు. మన సమస్యలే మనకు ఆహారం అవుతాయి. మన ఇబ్బందులే మనకు అనుకూలంగా మారుతాయి. అవే మనకు ప్లస్గా మారుతాయి. ఒక్క దినమందే పరిస్థితులన్నీ మార్చగల సమర్థుడు నా దేవుడు. ఒక్క దినమందే మొత్తం చరిత్రను తిరగరాయగలవాడు నా దేవుడు. కాబట్టి నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసములో సన్నగిల్లవద్దు. నీ ముందున్న శత్రువు లాంటి సమస్యల వైపు కాదు, ప్రభు వైపు చూసి వాటిని చూడు. ఆయన ఆకాశంలో కనపడతాడు, ఎక్కడో అధపాతాళంలో కనపడతాయి. ఎప్పుడు ఆ దృష్టి కలిగి ఉండు, అలా చూడటం నేర్చుకో. కృప మనందరికీ తోడై ఉండును గాక. తిందామా ఆహారాన్ని, భుజిద్దామా. నా ధర్మం నేను చెప్పా, నేను కూడా ఫాలో అవుతా. ఇంకా నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటే చేసుకొని, నేను కూడా దిద్దుకొని నేను లైన్లో ఉంటా, మీరు కూడా ఉండండి. మనం కలిసి బలపడి ప్రభు యేసునకు శిష్యులమై ఆయన రాజ్య వ్యాప్తిలో మనమందరము పాలుపంపులు పొందుదాం. మనం ధైర్యంగా ఉందాం, బలంగా ఉందాం, విశ్వాసము కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం. మిగిలిన వాళ్ళకు కూడా అలాంటి నిరీక్షణ, నిశ్చయత మనం ఇద్దాం. అప్పుడు నిన్ను బట్టి అనేకులు క్రీస్తు వైపు ఆకర్షింపబడతారు. నీ జీవితమే వారికి ఒక ఆదర్శం అవుతుంది. అలా చేయగలడు. కాబట్టి విశ్వాసము గలదానివై, విశ్వాసము గలవాడవై ప్రభుని స్తుతించు. ప్రభు చెప్పిన నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే రైట్. ప్రార్థన. అందరూ తలలు వంచి కళ్ళు మూసి హృదయాలు తెరచి, ప్రభువా ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు, కర్తవ్యం బోధించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఆయన నాతో మాట్లాడావు, నీ బిడ్డలతో మాట్లాడావు, నాకు అందించావు, నీ బిడ్డలకు కూడా అందించావు ప్రభువా. నాయన శత్రువుకి మేమే ఆయుధాలు ఇస్తున్నాం ప్రభువా. నిజంగా ఈరోజు నాతో మాట్లాడావు నువ్వు ఈ మాట. నా ప్రభువా, మేము వాడికి ఆయుధాలు ఇవ్వకుందుము గాక నాయన, ఇవ్వకుందుము గాక. వాడు నిరాయుధుడు కావాలి ప్రభువా. మా బుద్ధిహీనతలు, బలహీనతలు, పనికి మల్లతనం, నిరాశ, నిస్పృహ, కృంగుబాటు తొలగించు. అవిశ్వాసం, అనుమానం తొలగించు. నీ మీద తిరుగుబాటు చేసే మనసు తొలగించు. మేము జయించున్నట్లు, పాపం మీద జయం పొందినట్లు, పరిస్థితుల మీద జయం పొందినట్లు, నిన్ను భుజించున్నట్లు, వాక్యమును భుజించున్నట్లు, మెలకువగా ఉండి ప్రార్థించున్నట్లు, శత్రువుకి ఎడమీయకుండా విశ్వాసము కలిగి, ధైర్యము కలిగి, సంతోషముగా మా దినములు గడుపునట్లు మాకు కృప దయచే. నా బిడ్డలందరిని దర్శించమని, తిరిగి వెళ్ళనై ఉండగా మార్గమందు తోడై ఉండి క్షేమకరమైన ప్రయాణాలు దయచే. ఎవరు ఎక్కడ ఏ కీడిలో పడకుండా కాపాడు, కృప చూపమని. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నేను నేర్చుకున్నాను, ఎవరు ఎలాంటి వ్యక్తి గురించి నాకు చెప్పినా నేను ఫస్ట్ దేవుడు అనే వ్యక్తి ముందు ఆ వ్యక్తిని పెట్టి చూస్తాను. వాడు అధికారి అయినా, వాడు బలవంతుడైనా, వాడు ఎంత శక్తివంతమైన శత్రువు అయినా దేవుని ముందు పెట్టి చూస్తా. నా దగ్గరికి ఆ సమాచారాలు తెచ్చేవాళ్ళు కూడా అదే చెప్తాను. నేను శత్రువు బలవంతుడంటే నా దేవుడి కన్నానా అని అడుగుతా. అప్పుడు అక్కడ వాయిస్ డౌన్ అయిపోద్ది. కాబట్టి సమస్య గొప్పది అని తెస్తే దేవుడి కన్నానా అని అడుగుతా. అప్పు గొప్పది అంటే దేవుడి కన్నానా అని అడుగుతా. నా రోగం గొప్పది అంటే దేవుడి కన్నానా అడుగుతా. నా కుటుంబ పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, అవి గొప్పగా ఉన్నాయంటే దేవుడి కన్నానా అని అడుగుతా. నాకు అదే ఇష్టం. అన్నిటికంటే ఉత్తమంగా నా దేవుడి గురించి ఆలోచించాలి. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవునికి ఏదైనా సాధ్యం. కొద్దిగా ఆయన సీన్లోకి ఎంటర్ అయిన దాకా కొంచెం టైం తీసుకోవచ్చు. సీన్లోకి ఎంటర్ అయితే టోటల్ సీనే మారిపోతాయి. మన పరిస్థితులే మారిపోతాయి. విశ్వాసం ఉంచండి, ధైర్యంగా ఉండండి. ఆమేన్. ప్రేమగల తండ్రి, నా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు. వారు కలిగి ఉన్న బలహీనతలు తొలగించి స్వస్థపరచు. వారి గుండెల్లో ఉన్న భయం, ఆందోళన, అవిశ్వాసం, అపనమ్మిక తొలగించు. విశ్వాసమును బట్టి ధైర్యం దాయిచే. నా దేవుడు బలవంతుడని నమ్మినోళ్ళు వాగ్దాన దేశం పొందారు. మిగిలిన వాళ్ళకు కూడా స్వాస్థ్యం పంచిచ్చారు.
దేవుడేముంది, దేవుడు బలహీనుడు, శత్రువు బలవంతుడు అనుకున్న వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. మేము అలా అనుకుందుము కాక ప్రభువా, మా దేవుడు అయిన నీవే బలవంతుడా, మా పరిస్థితులన్నీ మార్చుటకు చాలిన దేవుడో. ఆకాశ మహాకాశాలు పట్టజాలని బలవంతుడైన దేవుడా, మా బిడ్డలందరూ మేమందరం ఈ స్పృహ కలిగి శిష్యులకు తగిన నోరు, తగిన మనస్సు, తగిన చెవి మేము కలిగి ఉంటానికి సహాయము చేయమని మా బిడ్డల్లో చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు అందరినీ పేరు పేరున దీవించమని, దైవజనాంగాన్ని కూడా ఆశీర్వదించండి. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చి ఈ ఉపదేశం విని ఈ సందేశాలు వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి నీ ఆత్మస్వరమును గుర్తుబట్టి నీ బిడ్డలందరినీ బలవంతులుగా చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావానికి చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగుల గది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసినవని మేము క్షమించిన రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.